జీవితంలో మనం అన్ని కోల్పోయినా ఒకటి మాత్రం మన కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అదే భవిష్యత్తు. మరణం మనిషిని ఒకసారే చంపుతుంది, కాని మనసు పడే బాధ మనిషిని ప్రతిరోజూ చంపుతుంది. ధైర్యంగా ఉండండి. పట్టుదల ఉంటే చాలు, దారి ఏదైనా సరే గమ్యం తప్పకుండా చేరవచ్చు. ఉదయించే సూర్యుణ్ణి ఆపడం ఎవ్వరి తరం కాదని గుర్తుంచుకోండి. అపనమ్మకంతో ఏ పని మొదలుపెట్టద్దు. ఎందుకంటే నీ మీద నీకు ఉన్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. ఈ ప్రపంచంలో నీలా ఉండేది ఉండబోయేది ఇకపై ఉండాల్సింది కేవలం నువ్వు మాత్రమే. అందుకే ఎవరినీ నువ్వు అనుకరించాల్సిన అవసరం లేదు. మంచి వ్యక్తిత్వమే మనిషికి అసలైన ఆభరణం. మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుటివారిలోని లోపాలు, తప్పులు మరింత చిన్నవిగా కనిపిస్తాయి. అలాగే మనలో ఓర్పు, క్షమాగుణం మరింత పెరుగుతాయి. ఒకరు గెలిచినప్పుడు ఇచ్చే ప్రశంస కన్నా ఒకరు ఓడినప్పుడు ఇచ్చే ఓదార్పు మిన్న. అనుభవించదలుచుకుంటే జీవితం అంత గొప్పది. స్నేహం చేయదలుచుకుంటే ప్రకృతి అంత మంచిది వేరొకటి లేదు. కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పద్దు. సంతోషంగా ఉన్నప్పుడు మాట ఇవ్వద్దు. అలాగే బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. చేయడానికి ఓ పని, ప్రేమించడానికి ఓ వ్యక్తి, జీవించడానికి ఓ ఆశ. ఈ మూడు ఉన్నవారు నిత్యం సంతోషంగా ఉంటారు. నిన్ను నువ్వు తక్కువగా చేసుకుని చూడకు. అది ఆత్మహత్య కంటే ఘోరమైంది. వేలాది మిత్రులు ఉండడం అద్భుతం కాదు. ఏ సమస్యనైనా తీర్చగల స్నేహితుడు ఒకే ఒక్కడు ఉండడం అద్భుతం. అసలు ఎలాంటి సమస్యనైనా మన దరిచేరనీయని స్నేహితుడు ఉండడం ఇంకా అద్భుతం. విలువనేది తెలుసుకోలేనివాడు ఎప్పటికీ సంపాదించలేడు. సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్న వ్యక్తి దానిని వృధా చేయలేడు. అది స్నేహమైనా, ప్రేమ లేదా డబ్బు, ఇలా ఏదైనా సరే. ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం. కాని ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. జీవితంలో నీవు ఎవరిని కలవాలన్నది కాలమే నిర్ణయిస్తుంది. నీకెవరు కావాలి అనేది హృదయం నిర్ణయిస్తుంది. కాని నీ దగ్గర ఎవరు ఉండాలనేది నిర్ణయించేది మాత్రం నీ ప్రవర్తన మాత్రమే. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకమే ఏ బంధానికైనా పునాది. మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది. మనిషిలో కొత్త అవకాశపు ఆశలను చిగురింపజేస్తూ ప్రతిరోజూ తెల్లవారుతుంది. నిన్ను భారంగా భావించే బంధాలతో బలవంతంగా జీవించే కన్నా అటువంటి వారికి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవించడం మేలు. పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాలేరు. మన ప్రవర్తన, మన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి. తాము ఈ ప్రపంచాన్ని మార్చేయగలమనే పిచ్చినమ్మకంతో ఉన్నవాళ్లే ఈ లోకాన్ని మార్చగలరు. పెద్దల సావాసం చేసి సంపాదించుకున్న విజ్ఞానం చేత తనని సంపాదించుకోవాలి. వినయం విజ్ఞానం ఈ రెండు లేనివాడు తనని తాను కోల్పోయినట్లే. ఆ రెండు ఉన్నవాడు ఆత్మ సంపాదన ఉన్నవాడు. మిత్రుల్ని సంపాదించడం చేత బలం చేకూరుతుంది. ఆలోచనలు బయటపెట్టినవాడు అన్ని పనులు చెడగొట్టుకుంటాడు. ధర్మానికి మూలం ధనం.